సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే గఫూర్ గారు కూడా లైవ్లో జాయిన్ అయ్యారు. గఫూర్ గారు నమస్తే. సో ఏషియన్ పవర్ ఇండెక్స్లో 2025లో మనం వీ హ్యావ్ ఆక్యుపైడ్ థర్డ్ ప్లేస్ అకార్డింగ్ టు లోవి ఇన్స్టిట్యూట్ థింక్ ట్యాంక్ వాళ్ళు చేశారు, సమగ్రంగా అధ్యయనం చేసి వెలువరించిన సర్వే. 3 పారామీటర్స్ అందులో మెన్షన్ చేశారు సార్. డిఫెన్స్ అండ్ అలాగే ఆర్థికంగాను దౌత్యపరంగాను మనం సమగ్రంగానే అంటే ఫేజ్డ్ మేనర్లో మనం డెవలప్ అవుతూ వచ్చాం, థర్డ్ ప్లేస్ ఆక్యుపై చేసాం. బట్ స్టిల్ దెర్ ఇస్ ఏ బిగ్ గ్యాప్. చైనా 73.7 స్కోర్తో ఉంటే మనం 40 స్కోర్లో ఉన్నాం, అంటే ఒక 30 పాయింట్స్ చైనా పైనే ఉంది. 81.7 తోటి అమెరికా ఉంది. ఈ 3 పారామీటర్స్ మీద చేసిన అధ్యయనం గురించి మీ అభిప్రాయం ఏంటి? వాసుదేవన్ గారు నమస్కారం. మిగతా పెద్దలకు ఎవరు స్టడీ చేశారండి ఇది? లోవి ఇన్స్టిట్యూట్ థింక్ ట్యాంక్, ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఒక మంచి ఇన్స్టిట్యూట్. లోవి లోవి LOWY. ఓకే ఓకే, నేను అది చూడలేట్లేదు. జనరల్ గా IMF వాళ్ళు ఇచ్చినటువంటి ర్యాంకింగ్స్, IMF వాళ్ళ రిపోర్ట్స్ అవి కొంచెం చూశాను నేను. అగ్రరాజ్యము అంటే ఏమిటి భావన? దేశం పెద్దగా ఉండడం అగ్రరాజ్యం అనుకుంటే మనం చాలా పెద్దగా ఉన్నాం, జనాభా రీత్యా తీసుకున్నాం. పాయింట్ ఏమిటంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి 2-3 పారామీటర్స్ తీసుకున్నప్పుడు, ఒకటి ఫైర్ పవర్ అంటే సైన్యం యొక్క ఆధిపత్యం వరకు వచ్చినప్పుడు సైన్యం సంఖ్యరీత్యా మనం 4వ స్థానంలో ఉన్నామండి ప్రపంచం. ఏసియాను గురించి చెప్పడం లేదు, ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. సహజంగా ఇంత పెద్ద దేశంలో పెద్ద సైన్యం ఉండడం సహజం. పోతే మన సాంకేతిక పరిజ్ఞానంతో కూడా డెవలప్ అవుతున్నాం. ఇప్పుడు తేజస్ కానీ బ్రహ్మాస్ కానీ ఇవన్నీ కూడా సొంత మన భారతీయ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చేసుకుంటాం, డెవలప్ చేసుకుంటాం. మన దుబాయ్ షోలో తేజస్ విమానం పడిపోయింది. అట్లాగే ఆపరేషన్ సింధూర్ చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం, రాఫేల్ పడిపోయింది ఒకటి, జట్లు 4-5 పోయినాయి. అంటే నేను చెప్పేది ఏమిటంటే నెగిటివ్ పాయింట్స్ చెప్తే దేశభక్తి లేనట్లు, భజన చేస్తే దేశభక్తి ఉన్నట్లు అనుకుంటే పొరపాటు. నేను దేశభక్తిలో ఎవరికంటే ఏం తీసుకోను, నేను అక్కడ కిషోర్ కంటే ఏం తీసుకోను నేను. అయితే బలంతో పాటుగా బలహీనతలు కూడా ఎప్పుడైతే మనం దృష్టిలో పెట్టుకుంటాం అప్పుడే మనం, ఇప్పుడు ఆయన అమెరికా నుంచి తెచ్చినటువంటి తీరు గురించి తులసిరెడ్డి గారు చెప్పారు. ఆయన ఏమంటారు, బంగ్లాదేశ్ పంపించేవలసిన అక్రమ రవాణా గురించి చెప్తాడు. పాయింట్ ఏమిటంటే ఇక్కడ మనము సైనిక రీత్యా అభివృద్ధి చెందుతున్నాం అనేది గుర్తిస్తున్నాం, దాన్ని అందరూ గుర్తిస్తున్నారు, అది కరెక్ట్. కానీ అదే సమయంలో ఆర్థిక పరిస్థితులు అంత గొప్ప ఏం లేవు సార్. నిన్న ఒక డిస్కషన్ నేను చూశాను. ఆ డిస్కషన్లో ఇప్పుడు 6.2 పెరుగుదల రేటు అనేసి జీడిపిలో పెరుగుదల ఉంది అని చెప్తున్నా. దాని మీద 2 ఎకానమిస్టులు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇవి లెక్కలు సరైనవి కాదు. ఎందుకు లెక్కలు సరైనవి కాదు? వాళ్ళు చెప్పిన రేషన్ కూడా ఏంటంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ గురించి వీళ్ళు అసలు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇన్ఫ్లేషన్ మైనస్ చేస్తేనే యాక్చువల్ DGP పెరుగుదల మనకు అర్థమవుతుంది, GDP పెరుగుదల అర్థమవుతుంది. ఆ రకంగా అనుకున్నప్పుడు ఇది సరైన ఫిగర్ కాదు. నంబర్ 2 ఏమిటి వాళ్ళు చెప్పింది, ఇప్పుడు అనార్గనైజ్ సెక్టార్ను లెక్కేసేటప్పుడు అజంప్షన్స్తో పోయినారు. అనార్గనైజ్ మన దగ్గర డేటా లేదు కాబట్టి అజంప్షను. మోడీ గారి ప్రభుత్వం యొక్క కీర్తి ప్రతిష్టలను పెంచాలా కాబట్టి అజంప్షన్స్లో ఏమైనా వేసుకోవచ్చు, ఏ ఎకానమిస్ట్ అయినా ఏమైనా వేసుకోవచ్చు. అన్నప్పుడు ఏమిటి, ఆర్థికంగా చాలా బలంగా ఉన్నాం అన్నట్లుగా సృష్టిస్తున్నారు. అదేం కాదు, జపాన్తో పోల్చుకున్నా ఇంకా మనం అంత లేము. జపాన్ 4కు పోయింది, మనం 3కు వచ్చినామని థర్డ్ కాదు 4కు జపాన్ ఉండింది, మనం 4కు వచ్చినాం. ఇప్పుడు జపాన్ 5కు పంపించి అది కరెక్ట్ కాదు అనేది వాళ్ళు చెప్పింది. వాళ్ళు భారతీయులే, విదేశీయులు కాదు, భారతీయులే చెప్పింది. అన్నప్పుడు నేను చెప్పేది ఏమిటంటే తేడా ఏముందండి, 4.19 ట్రిలియన్ మంది వాళ్ళది. ఇప్పుడు ఏమంటారు మన వాళ్ళు, ఆకాశానికి ఎత్తేసి జర్మనీ మనం క్రాస్ చేస్తామని చెప్తున్నారు. అంటే అజంప్షన్స్తో మనం చెప్పుకోవడం, లేని అభివృద్ధిని చూపించుకోవడం వల్ల దేశానికి పెద్ద ఉపయోగం లేదు. ఇప్పుడు తులసిరెడ్డి గారు రెఫర్ చేశారు, అనేక పారామీటర్స్లో 130 ర్యాంక్ ఉంది, 136 ర్యాంక్ మంది హ్యూమన్ డెవలప్మెంట్లో 130, ఆ తర్వాత మిగతా ఫ్యాక్టర్స్లో 136. మనకంటే నేపాల్, పాకిస్తాన్ ఇవన్నీ పైన ఉన్నాయి. అయితే నేనేమి ఇవన్నీ నెగిటివ్ ఫ్యాక్టర్స్ చెప్పడం లేదు. నేను చెప్పేది ఏమిటంటే వాస్తవాన్ని అంచనా వేసుకోవాలా, వాస్తవాన్ని అంచనా వేసుకొని మన యొక్క డెవలప్మెంట్ మనం
అంచనా వేసుకొని రాబోయే కాలంలో మళ్ళీ అభివృద్ధి కావాలని చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది నంబర్ 1 అండి. నంబర్ 2 ఏంటంటే ఇప్పుడు ఒక ఆయన అడుగుతున్నాడు, అయ్యా కరెక్ట్ మీరు చెప్పేది, చాలా డెవలప్ అయినా మనము, డాలర్ రేటు ఎందుకు ఇంత పెరుగుతుంది? ఇప్పుడు వాసుదేవన్ గారు డాలర్ నేను విని నాకేం డాలర్ పని ఉండదు, కర్నూలులో పెద్ద డాలర్ ట్రాన్సాక్షన్స్ కూడా ఏముండవు, హైదరాబాద్ ఏమో తెలిసి ఉండాలా, 89 రూపీస్ అంటాడు సార్. అంటే ఎకానమీ కనుక బ్రహ్మాండంగా డెవలప్ అయితే అంత రేట్ ఉండాల్సిన పని లేదు కదా, మన రూపీ విలువ అంత పడిపోవాల్సిన పని లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలా, ఆత్మపరిశీలన చేసుకోవాలా. అయితే ఎవరో లోవి ఇన్స్టిట్యూట్ ఇస్తే సంతోషమే, భారతదేశాన్ని తక్కువ చూపుతో చూడాలని నా పాయింట్ కాదు. అయితే ఈ 14 సంవత్సరాల్లో 12 సంవత్సరాల్లో ఏదో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి జరిగిపోతుంది, విశ్వగురువులు అయిపోయినాము. ఎవడు పలకరిస్తున్నాడు సార్ మనల్ని? ఇప్పుడు విశ్వగురువు అయితే మన వాళ్ళని పెడదెక్కలు ఇచ్చికట్టి కాలు చేతులకు సంఖ్యలు వేసి పంపుతారండి. ఇప్పుడు ఆ కిషోర్ గారు చెప్పాలా, కొలంబియా చిన్న దేశం, అతి చిన్న దేశం, అమెరికాకు దగ్గరలో ఉంటుంది. కొలంబియా వాడు విమానం దిగనీయలేదు. అవసరమైతే నా విమానం పంపిస్తాను, నా పౌరులు నేను గౌరవంగా మర్యాదపూర్వకంగా తెచ్చుకుంటాను తప్ప నువ్వు ఈ రకంగా పెడరికలు విడిచికట్టి నువ్వు భయపిస్తే నేను తీసుకోను అన్నాడు. విమానం దిగనిలే, అమెరికా దిగాడు. కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఆత్మగౌరవం కూడా మనం కాపాడుకోవాలా, ఆత్మాభిమానం ఆత్మగౌరవం కాపాడుకోవాలా. కాబట్టి మోడీ గారు పెద్ద మనిషి, ఆయన్ను నేనేమి వ్యక్తిగతంగా నేనేమో అనడం లేదు. కానీ అదే సమయంలో దేశ ఆర్థిక పరిస్థితులు, ఇప్పుడు అదానీ అంబానీ వీళ్ళని చూసుకొని జీడిపి చూసుకొని పొంగిపోతున్నాం సార్. తలసరి ఆదాయంలో చైనా కూడా డౌన్లో ఉంది. చైనా 2వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, కానీ తలసరి ఆదాయంలో చైనా కూడా డౌన్లో ఉంది. బికాస్ 140 కోట్ల జనాభా ఉంది, మంది 146 కోట్ల జనాభా. కాబట్టి జీడిపితో పోల్చుకుంటున్నాం, కానీ తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్ తీసుకుంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. కాబట్టి ఈ దేశం ఇంకా చాలా అభివృద్ధి కావాలని కోరుకున్నాం. ఈ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి కేవలం అదానీలు అంబానీలకు కాకుండా మధ్యతరగతి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానాలు తీసుకుంటే మన దేశం యొక్క జీవన ప్రమాణాలు పెరుగుతాయి. 164 నుంచి 100కో 90కో 80కో వస్తే మన సామాన్య ప్రజలు బాగుపడతారు. ఆ వైపుగా ప్రభుత్వం యొక్క విధానం ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. రైట్, కమింగ్ టు ది సెకండ్ సబ్జెక్ట్, తులసిరెడ్డి గారు, ఒక మేజర్ డెవలప్మెంట్, ఎలాగో మనం ఆసియా దేశాల గురించే మాట్లాడుకుంటున్నాం. మన పొరుగునున్న పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ గారు దేవుడి దయ వల్ల సురక్షితంగానే ఉన్నారు. అంతవరకు వాళ్ళ పార్టీ కూడా కన్ఫర్మ్ చేసింది. సో సురక్షితంగానే ఉండాలి, ప్రజాస్వామ్యయుతంగా, ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎంతో కొంత పాక్షికంగా అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానమంత్రి. సరే, ఇప్పుడు కండిషన్ పెట్టారట అసీం మునీర్ గారు, ఏంటంటే దేశ బహిష్కార శిక్ష విధిస్తాం మేము పెట్టిన షరతులకు లొంగకపోతే. వాళ్ళు పెట్టిన షరతులు ఏంటి? ఏదో భరణం ఇస్తాము, ఓ వెనుట 16లో అవి తీసుకుని ఫ్లైట్ ఎక్కి ఏ లండన్లోనో యుఎస్లోనో ప్రవాసం జీవితం గడిపేయండి, మీకు ఎలాంటి మీకు ఎటువంటి ప్రాణహాని మా వైపు నుంచి ఉండదు అని. అంటే సైనిక పాలకుడుగా రూపాంతరం చెందుతున్న ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ అసీం మునీర్ ఫ్రమ్ ఐఎస్ఐ చీఫ్ టు సర్వ సైన్యాధ్యక్షుడు దాటి సర్వాధికారి. కోర్టులు కూడా